డొనాల్డ్ ట్రంప్ అమెరికాను నాశనం చేస్తున్నారని, పన్నుల పేరుతో భారత్ను బెదిరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ను బెదిరించారని, తాను సహించబోరని తెలిపారు. ప్రధాని మోదీ ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. 29 సార్లు భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటున్న ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు కేఏ పాల్. సంవత్సరాల ప్రెసిడెంట్ ట్రంప్ మన దేశానికి 50% ట్యాక్సులు పెట్టి గాజా లాంటి ప్రదేశాన్ని ఆక్యుపై చేసి, ఇరాన్ లాంటి దేశంలో బాంబులేసి అమెరికాని సర్వనాశనం చేస్తున్నాడు. నా మిత్రుడైనప్పటికీ, నేను ఆయన అడ్వైజర్ని అయినప్పటికీ, 30 సంవత్సరాలు ఆయనకి మద్దతు ఇచ్చినప్పటికీ అమెరికాని ఆయన సర్వనాశనం చేస్తూ మన ఇండియాకి దమ్కి ఇస్తున్నాడు. నా దేశానికి దమ్కి ఇచ్చినోడు ఎవరిని నేను సహించను. మోదీ గారు మన్మోహన్ సింగ్ అనేవారు, ఈయన మౌన్ మోదీ అయిపోయారు. ఇప్పుడు 29 సార్లు ట్రంప్ నేనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపానంటే మోదీ గారు ఎందుకు నోరెప్పట్లేదు? అందుకనే మోదీజీ, నేను ఫైట్ చేస్తా ట్రంప్ని. 2 సార్లు ఇంపీచ్ చేసాం. 2020లో అతి త్వరలో మరలా ఇంపీచ్ చేస్తాం, ఇంప్రిజన్మెంట్ ఇస్తాం.